దయచేసి అందరినీ క్విక్గా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లెట్స్ క్విక్లీ స్టార్ట్ Q&A. ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ సురేష్ ప్రొడక్షన్స్ ఇక్కడ సార్ సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేయాలన్నా ఆ స్పిరిట్ మీడియా ఒక లోగో పడాలన్నా కొంచెం వాళ్ళు ఈజీగా ఒప్పుకోరు. సో చాలా సెలెక్టెడ్గా ఫిలిం చేస్తుంటారు. సో రానా గారిని కానీ వీళ్ళని కానీ ఎలా కన్విన్స్ చేశారు? వాళ్ళు సినిమా చూసాక ఏంటి వాళ్ళ రియాక్షన్? మేము ఫస్ట్ ఓన్లీ కాస్టింగ్ త్రూ ఒక స్క్రీనింగ్ వేసుకున్నామండి. సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దెన్ వీ థాట్ లెట్స్ హ్యావ్ ఇట్ ఫర్ స్పిరిట్ టీమ్. సో వాళ్ళు ఒక 8 members టీమ్ వచ్చారు. చూసిన వెంటనే నెక్స్ట్ 10 minutesలో దే సెడ్ లైక్ ఒకసారి రండి మాట్లాడదామని చెప్పేసి. సో దట్స్ ఇట్ హ్యాపెండ్. యా, దే లైక్డ్ ఇట్ వెరీ మచ్. డైరెక్టర్ గారు సార్, అంటే హైదరాబాద్ స్లమ్స్, ఓల్డ్ సిటీ అంతా చూపించి అమీర్ లోగన్ పెట్టారు కదా టైటిల్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఐడియా? అదే సార్, అమీర్ లోగ్ అంటే నిజంగానే డబ్బులు ఉన్నోళ్ళు అమీర్ లోగా, లేదా టైం ఉన్నోడు అమీర్ లోగా, లేదా హ్యాపీగా ఉన్నోడు అమీర్ లోగా అంటే దేర్ ఈజ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. సో ఈ సినిమా చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఎవరు అమీర్ లోగ్ అని చెప్పేసి. అంటే ఒక ఫిలాసఫికల్ టచ్ ఉంటుందా? ఉంటుందండి, బట్ అదేం ఫిలాసఫీ చెప్పాలన్నంత ఫోర్స్డ్గా ఉండదండి. సో న్యాచురల్గా మనం కనెక్ట్ అవుతాం దానికి. ప్రీచీగా ఉండదు అంటారు? అస్సలు ఉండదండి, అసలు ప్రీచింగ్ ఉండదు. దట్స్ ఫర్ షూర్. అంటే చాలా ఓల్డ్ సిటీ బ్యాక్డ్రాప్లో కొన్ని సినిమాలు వచ్చినాయి. ఇట్స్ మోర్ లైక్ ఏంటంటే కొంతమంది దాన్ని ఇండీ ఫిలిమ్స్ లాగా చూశారు, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ లాగా వాటిలో కూడా చూశారు. చాలామంది మెయిన్ స్ట్రీమ్ సినిమా కాదు అన్నట్టుగా ట్రీట్ చేసేవాళ్ళు ఉంటారు. హౌ మెయిన్ స్ట్రీమ్ ఈజ్ అమీర్ లోగ్ అంటే? మీరు డెఫినెట్గా కమర్షియల్ సినిమాని దాన్ని సపరేట్ చేయలేము, కానీ ఇది ఒక కొత్త సినిమా అండి. డెఫినెట్లీ దాన్ని మీరు రిలీజ్ అయిన రోజు మీరే చెప్తారు. డెఫినెట్గా ఇది ఇండీ అండ్ కమర్షియల్ సినిమాకి ఏదైతే ట్రాన్సిషన్ ఉంటుందో ఆ మధ్యలో ఉంటుందండి. డెఫినెట్లీ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. వేద హాయ్. సో మీ వినిపిస్తుందా? యా. సో మీ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది యాక్చువల్లీ ఫ్రమ్ తిమ్మరాజుపల్లి టీవీ నుంచి దీనికి. సో పర్టికులర్గా మీరు ఒక థియేటర్ ఆర్టిస్ట్ అక్కడి నుంచి వచ్చారు కదా, ఏదైనా కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు రైట్ నో మీరు కథలు చూస్ చేసుకునే పాయింట్ కాడి నుంచి మీ దగ్గరికి వచ్చిన వాటిలో మంచి అండ్ ఇది పిక్ చేసుకోవడానికి మీకు నచ్చిన పాయింట్ ఏంటి అంటే వాట్ యూ విల్ సే? Thank you so much for the question, Andy. I actually wanted to include this point. నాకు అంటే ఏ యాక్టర్ అయినా డెఫినెట్లీ మంచి రోల్స్ కోసమే చూస్తారు. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ రోల్ ఫర్ అవర్ రైటర్ కమ్ డైరెక్టర్ గారు. బికాస్ నా రోల్ గీత అనే రోల్ ఇట్స్ నాట్ జస్ట్ లిమిటెడ్ ఫర్ లవ్ ట్రాక్ ఆర్ ఒక అమ్మాయిని జనరల్గా ఎలా చూపిస్తారో అలా నన్ను లిమిట్ చేయలేదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దట్ ఐ చూస్ దిస్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇక్కడండి, ఇక్కడ సార్ పక్కా హైదరాబాదీ సినిమాలా కనిపిస్తుంది. సో చాలా అథెంటిక్ లొకేషన్స్ కూడా రియల్ లొకేషన్స్లో తీసినట్టు అనిపిస్తుంది. సో అంత పర్ఫెక్ట్గా తీయడానికి ఎలా సాధ్యమైంది? ఎందుకంటే నిత్యం ట్రాఫిక్, సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, ప్రతి గల్లీలో ఉంటారు. ఎలా పాసిబుల్ అయింది? యాక్చువల్ ఐ షుడ్ థ్యాంక్ ఫస్ట్ లంగర్ హౌస్ పీపుల్ అండి. వాళ్ళు అంటే ముందు పిల్లనిచ్చారు, తర్వాత సినిమా కూడా ఇచ్చారు ఇప్పుడు. సో యాక్చువల్గా మా ఇన్లాస్ లొకేషన్ అండి అది. అండ్ ప్రతి సేమ్ సినిమాలో ఎలా అయితే కనబడతారో బయట యాక్చువల్ అంతకంటే అందంగా ఉంటారు మనుషులు. వాళ్ళు అందమైన మనుషులు చెప్పాలంటే. జస్ట్ మేము ఇట్లా సైలెన్స్ అనగానే చిన్నపిల్లలతో సహా అందరు కోఆపరేట్ చేసేవాళ్ళు. సో వీ డన్ ఇట్ ఇన్ సింక్ సౌండ్తో రియల్ లొకేషన్స్లో చేసామంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత బాగా కోఆపరేట్ చేశారండి. పీపుల్ స్లాంగ్ కూడా అంటే పక్కా హైదరాబాదీ గల్లీలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారో సో అలా చూపిస్తున్నారు. అందరికీ కనెక్ట్ అవ్వాలి అంటే అమీర్ లోగ్లో అందరికీ నచ్చే పాయింట్ అంటే ఏం చెప్తారు? నచ్చే పాయింట్ అయితే ఓవరాల్ ఫిలిం అండి. అసలు మీరు చూసిన తర్వాతనే చెప్పగలుగుతాము. ఒక పాయింట్ అనే దాని మీద లేదు. ఇట్స్ యాక్చువల్లీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ ఫిలిం.
సో మేబీ పీపుల్ విల్ లైక్ ఇట్. ఇంత రియలిజం చూస్తుంటారు ఇప్పటివరకు నేను అనుకుంటున్నాను గ్యారంటీ. ఆల్ ది వెరీ బెస్ట్. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. ప్రొడ్యూసర్ గారు ఇక్కడ సార్. హలో, మైక్ పని చేయట్లేదు. ప్రొడ్యూసర్ గారు, అండ్ యాక్చువల్లీ ఇది మీ ఫస్ట్ ప్రొడక్షన్ కదా, సో మేకింగ్ ప్రాసెస్లో కానీ రిలీజ్ చేసే ప్రాసెస్లో కానీ మీరు అలాగే మార్కెటింగ్ చేసుకునే విషయాల్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్ సినిమా అయినా కూడా మాకు థ్యాంక్ఫుల్లీ ఈ సినిమాకి ఏ ఇబ్బంది జరగలేదండి. షూట్ ప్రాసెస్ అయినా కూడా, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అయినా కూడా. ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ ఈ సినిమాకు ఫస్ట్ టైం అడిగినా కూడా స్మరణ లాంటి అంటే క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు తర్వాత. సో అసలు ఈ ప్రాసెస్లో ఏ ప్రాబ్లం రాలేదు. అండ్ థ్యాంక్ఫుల్లీ వీ గట్ ఫస్ట్ ప్లేస్లోనే మాకు స్పిరిట్ వాళ్ళు సపోర్ట్ దొరికింది కాబట్టి దాని తర్వాత కూడా ఏ ఇబ్బంది లేదండి. సో ఇదే డేట్కి ప్యారడైజ్ అనే సినిమాని కూడా అనౌన్స్ చేశారు రిలీజ్ డేటు. సో అంత పెద్ద సినిమా ఉన్నప్పటికీ కూడా స్పిరిట్ మీడియా నుంచి వచ్చే సినిమా 21st అని మీరు అనౌన్స్ చేయడానికి మేము వేరే సినిమాలు చూసుకొని అయితే రావట్లేదండి. మా సినిమాకి ఈ డేట్ బాగుంటుందని వస్తున్నాం అంతే. అంటే ఇది స్పిరిట్ మీడియా వాళ్ళు చెప్పిన డేటా లేకపోతే మీరు ఫిక్స్ అయింది? మేము ఫిక్స్ చేసింది, మేము అడిగామండి. ఓకే. అంటే డైరెక్టర్ గారు సార్ టైటిల్ వచ్చేసి అమీర్ లోగ్ అని పెట్టారు. అవును. సో అంటే దీంట్లో ఏమన్నా రిచ్నెస్ వాళ్ళకి, కొంచెం మనీ లేని వాళ్ళకి ఇట్లాంటి ఏమైనా వేరియేషన్ దీనిలో ఏమన్నా చూపిస్తారా? ఉంటుందండి. డబ్బులు కావాలని ఎవరికి ఉండదు, కానీ ఆ క్రమంలో వాళ్ళు ఏం చేశారు, నిజంగా అమీర్లోకి ఎలా తయారయ్యారు అనేది తెలుస్తుందండి ఈ సినిమా. సో వేరియేషన్ అయితే చూపిస్తాం. ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. ఓకే. మామూలుగా హైదరాబాద్ బేస్డ్ సినిమాలు చాలా సినిమాలు వచ్చాయి ఇక్కడ. హైదరాబాద్ బేస్డ్ సినిమాలు చాలా సినిమాలు వచ్చాయి, అలాగే తెలంగాణ బేస్డ్ చాలా వచ్చాయి. అయితే వీటిలో వాళ్ళు చెప్పండి మీరు ఏం చెప్తున్నారు ఈ సినిమాలో అమీర్ లోగులో? హలో సార్, ఇందాక నేను అన్నట్టే మోస్ట్లీ హైదరాబాద్ సినిమాలు ఎప్పుడు వచ్చినా కానీ హైదరాబాద్ కల్చర్ని అంతగా రిప్రజెంట్ చేయట్లేదని మేము ఫీల్ అయినాం. ఇట్ వాజ్ ఆల్వేస్ అబౌట్ హైదరాబాద్లో ఎంత ఫన్ చేస్తున్నారు, బిర్యానీ ఎట్లుంది, ఇవే ఉంది. బట్ యాజ్ ఐ సైడ్ నోబడీ స్పోక్, ఎవరు మన హానెస్టీ గురించి మాట్లాడలేదు సార్. హైదరాబాద్లో జనాలు చాలా హానెస్ట్గా ఉంటారు, మన కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఇక్కడ ఉంటారు, బట్ వీఆర్ ఆల్వేస్ వెల్కమింగ్, వీ ఆల్వేస్ వెల్కమ్డ్ ఎవ్రీబడి. మనం అందరితో చాలా హార్మనీ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ మెయిన్ థీమ్గా తీసుకున్నామండి ఈ సినిమాకి. హైదరాబాద్లో బిర్యానీ బాగుంటుందని, చాయ్ బాగుంటుందని తమిళనాడు నుంచి కానీ కేరళ నుంచి కానీ ఇక్కడ వచ్చి తింటారా అన్నీ అందరికీ తెలిసిందే. ఏం చెప్తున్నారు ఈ సినిమాలో అని అడుగుతున్నాను. లైఫ్ గురించి చెప్తున్నాం సార్. హైదరాబాద్ లైఫ్ గురించి ఎవరు మాట్లాడలేదు. అంటే ఇప్పుడు మీరు రెఫర్ చేసినట్టు ఏ సినిమాలు చూసినా కానీ సార్ బేసిక్గా హైదరాబాద్ అంటే చార్మినార్ ఇదో కాదు కదా సార్. హైదరాబాద్ అనేది ఇట్స్ ప్లేస్ ఎంత అయితే ఉండో మనుషులు సార్. హైదరాబాద్ అంటే మనుషులు యాక్చువల్గా. సో వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు, ఎంత రియల్గా ఉన్నారు, ఎంత వైబ్రెంట్గా ఉన్నారు అనేది ఈ సినిమాలో చూస్తారు సార్ డెఫినెట్లీ. అంటే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఓన్లీ హైదరాబాద్కే పరిమితం చేయాలనుకుంటున్నా, తెలంగాణ లేదు సార్. హైదరాబాద్తో కనెక్షన్ ఉన్న ప్రతి వాళ్ళు కనెక్ట్ అవుతారు సార్. దీన్ని ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా ఎవరు తీసుకున్నా కూడా హైదరాబాద్తో నీకు వన్ డే పరిచయం ఉన్నా కూడా యూ కెన్ మైసూస్ దట్, అంటే యూ కెన్ ఫీల్ దట్ ఇన్ ద సినిమా. సార్ మీరు ఇక్కడ పుట్టి పెరిగారు, మీకు ఇవన్నీ తెలుసు. నేను పుట్టలేదు సార్, ఇక్కడ నల్గొండలో పుట్టి. అయితే రానాని ఎలా ఒప్పించారు దీనికి? సినిమా చూశారు సార్ డెఫినెట్లీ, వాళ్ళ టీం మొత్తం చూశారు అండ్ దే అప్రిషియేటెడ్ ఇట్ వెల్. ఆయన ఎప్పుడు వస్తున్నారు మరి? దీనికి ప్రమోషన్ రావాలి కదా, అంత బాగా నచ్చినప్పుడు పిలుస్తాం సార్. ఇంకా మేము పిలవలేదు యాక్చువల్లీ, పిలుస్తాం సార్. హలో సార్, డైరెక్టర్ గారు నమస్తే సార్. ఇక్కడ సార్ రమణారెడ్డి గారు. రమణారెడ్డి గారు, సో ఇప్పుడు ఈ నేపథ్యం తీసుకున్నారు, బాగుంది. అంటే కమర్షియల్ వాల్యూస్తో పాటు ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ద్వారా మీకు చూపిస్తుంది ఏంటి యూత్కి? యూత్కి సందేశాలు ఏం లేవు సార్. ఇక్కడ ఉన్న యూత్ని చూపిస్తున్నాను మేము అంతే. నేను చూసిన యూత్ని చూపిస్తున్నాను. అంటే గతంలో జనరేషన్ వేరేగా ఉంటుంది, 10 ఇయర్స్కి డిఫరెన్స్ వచ్చేస్తుంటుంది. ఇట్స్ టోటల్లీ జెన్జీ ఫిలిం సార్, నో డౌట్. యా, పర్ఫెక్ట్ జెన్జీ ఫిలిం. అంటే ఈ ఒక ప్రాంతానికే తీస్తున్నట్టు కథ ఉంది. ఇది త్రూఅవుట్ 2 రాష్ట్రాలకే వెళ్తుందంటారా సినిమా? మీ కాన్ఫిడెన్స్ ఉంది? నేను నమ్ముతున్నాను సార్, 100% నమ్ముతున్నాను. ఓకే. సో సార్ మీది బేసిక్గా ఇప్పుడు మీరు అన్నారు కదా డిఫరెంట్ పర్సెప్షన్ ఆఫ్ ఆన్ హైదరాబాద్. లైక్ ఇప్పుడు వరకు వచ్చిన సినిమాలు కంప్లీట్ ఒక మాస్ యాక్షన్ కావచ్చు, లేకపోతే ఒక టోన్లో తీసుకెళ్లారు. డిఫరెంట్ హైదరాబాద్ని చూపించే ప్రయత్నం అయితే ఈ సినిమాలో మేము చేస్తున్నాం అని చెప్పాను.
సో ఎంటర్టైన్మెంట్ కోషన్ ఎంత ఉంటుంది అండ్ ఫిలాసఫీ లైక్ ఫైనల్గా మెసేజ్ వచ్చే వరకు ఉంటుంది? 99% ఎంటర్టైన్మెంట్ అండి. 1% మీరు ఫీల్ అవుతారని చెప్తున్నా, అంతర్లీనంగా ఉంటుంది తప్పిస్తే దాన్ని ఇలా మొహం మీద కొట్టినట్టు ఎక్కడ చూపించలేదు. సో ఆ 1% అనిపించవచ్చు మీకు ఫిలాసఫీ అని, బట్ దట్ ఈస్ ద ట్రూత్. ఓకే సార్. సార్ ఇనీషియల్గా ఓటీటీ అనుకున్నారా సార్, లేకపోతే యూ ప్లాన్ ఇట్ ఫర్ డైరెక్ట్ థియేటర్కి ప్లాన్ ఫ్రమ్ చేసాం. వెరీ ఇనీషియల్ స్టేజ్ లైక్? ఎస్ డే 1 నుంచి. ఓకే సార్ మీ డైరెక్టర్ గారు. వేద గారు. సార్ మ్యూజిక్ అనేది ఒక యూనివర్సిటీలో అంటారు. సో ఈ నేపథ్యం తీసుకుంటే ఈ మ్యూజిక్ ఎంత రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? సినిమాలు ఎంత ఉపయోగపడింది మీ పార్ట్ ఆఫ్? బాగానే ఉపయోగపడింది అనుకుంటున్నాను నేను. మహా అంటే ఒక 3 నుంచి 4 పాటలు అనుకున్నాం సార్ దీంట్లో. బట్ సినిమా వాళ్ళ అంటే జనరల్గా ముందు మ్యూజిక్ చేసుకొని వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనుకుంటాను సినిమాకి. బట్ మేము సినిమా అయిన తర్వాత ఆయనకు ఇచ్చాం. అప్పుడు 3-4 పాటలు ఇస్తారులే అనుకున్నాం. బట్ వాళ్ళు అండ్ థ్యాంక్స్ టు రోహిత్, ఈ ప్రాసెస్లో రోహిత్ అండ్ స్మరణ్ డిడ్ వెల్ జాబ్. సో వాళ్ళు పెట్టుకుంటూ వెళ్తే అవి 11 అయినాయండి. సో అవి మీరు వెళ్ళి అంటే ఈ జోనర్లో చేయాలంటే ప్రిపరేషన్ సపరేట్గా ఉంటుంది, అంటే డిఫరెంట్గా ఉంటుంది ప్రతిదానికి కూడా. మనకి సినిమా సంగీతం లేదా సంగీతం శాస్త్రీయ సంగీతాలు ఇవి చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఈ జోనర్లో వెళ్ళాలంటే కొద్దిగా ఒప్పించడం అనేది టఫ్. మీరు ఎంత కృషి చేశారు, ఎన్ని రోజులు దీని మీద శ్రమించారు సార్? అంటే యూజువల్ ప్రతి సినిమాకి పడే కృషి అయితే డెఫినెట్లీ ఉంటుంది సార్. కాకపోతే ఇందులో నేను చూస్ చేసుకున్న లిరిసిస్టులు నా చుట్టుపక్కల పెరిగిన ఫ్రెండ్సే. నిఖిలేష్ అనే ఒక అతను బ్రిలియంట్ రైటర్, మనోజ్ కుమార్. సో వీళ్ళంతా హైదరాబాద్ ఎస్థెటిక్ని తీసుకొచ్చారు. బేసికలీ అండ్ స్టోరీ వైజ్ అయితే ఇప్పుడు ఇక్కడ ఒక దావత్ పార్ట్ ఉంటుంది అండ్ దెన్ దెర్ ఇస్ సమ్ ఫిలాసఫీ ఇన్ ద ఫిలిం, నాట్ టూ మచ్ ఆఫ్ అ ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీకి తగ్గట్టు వీ మేడ్ సమ్ సాంగ్స్. ఫార్చునేట్లీ నాకు ఇందులో ఆపర్చునిటీ వచ్చింది టు డూ అ లిటిల్ మోర్ ఇన్ టు మ్యూజికాలిటీ. సో డిఫరెంట్ జానర్స్ ట్రై చేసాం, హిప్ హాప్ అండ్ ఆల్. కుదిరింది. ఐ థింక్ సమ్ సాలిడ్ 7 to 10 సాంగ్స్ ఇందులో. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ సార్. థ్యాంక్ యూ. వేద గారు. సో హాయ్, గుడ్ ఈవినింగ్. అండ్ నైట్ డ్రెస్ బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో తిమ్మరాజుపల్లి టీవీలో చాలా పల్లెటూరు అమ్మాయిగా అలా లంగు అని వేసుకొని చాలా క్యూట్గా కనపడ్డారు. సో ఈసారి హైదరాబాదీ అమ్మాయి అంటున్నారు. మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది, మీ కెరియర్కు ఎలా ఉపయోగపడుతుంది ఈ సినిమా? ఇందులో కూడా మీరు చెప్పినలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం అర్బనైజ్డ్గా ఉంటుంది. డిఫరెన్స్ అర్బనైజ్డ్ ఏం లేదు బ్రో, దవడలు పగలు కొట్టింది బాగానే. కొడతారా మీరు? ఇప్పుడే అన్నీ చెప్తే మీరు సినిమా ఎలా చూస్తారండి? ఇప్పుడు కొంచెం లిటిల్ చిన్న సర్ప్రైజెస్ లాంటివి ఉంటాయి. యా డైరెక్టర్ గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హైదరాబాదీ సినిమాలు చాలా వరకు చూసాము. సో ఇందాక మీడియా వాళ్ళు కూడా సార్ వాళ్ళు చెప్తున్నట్టు బిర్యానీ ఇవన్నీ స్పెషల్ చిన్నప్పటి నుంచో చూస్తున్నాం. కానీ ఈ సినిమాలో కొత్తదనం ఏంటి? థియేటర్ ఆడియన్స్ రావాలంటే ఏదో ఒకటి చెప్పాలి మీరు, సంథింగ్ స్పెషల్. ఏం చెప్తారు మీ సినిమా గురించి? అంటే ఈ సినిమా చూస్తున్నప్పుడైతే డెఫినెట్గా మీరు సినిమా చూస్తున్నట్టు అనిపించదు. మీ ఒక సండే రోజు లేజీగా మీ బస్సులో తిరుగుతున్నప్పుడు ఆ అనిపించే మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అట్లా ఉంటుంది డెఫినెట్లీ. సార్ ఇక్కడ ఇప్పుడు అంటే కల్ట్ హైదరాబాద్ మూవీ అన్నారు, అంటే రూట్ లెవెల్ నుంచి మీరు నల్గొండ బ్యాక్గ్రౌండ్ అన్నారు. అవును సార్. ఇంత రూట్ లెవెల్ తీసుకోవడానికి మీరు చాలా రీసెర్చ్ చేసి ఉండాలి. దాంట్లో ఎదురైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? రెండోది నేను థ్యాంక్స్ ఫర్ అడిగినందుకు. ఇంతకుముందు చెప్దాం అనుకున్నాను, కంగారు పడ్డాను. యాక్చువల్గా నేను 97 అంటే 16 years వరకు మా ఊర్లో ఉన్నాను సార్. ఆ తర్వాత 28 years ఇక్కడే ఉన్నాను నేను. సో ఆ క్రమంలో నేను చాలా చోట్లలో ఉండాల్సి వచ్చింది, బ్యాచులర్ లైఫ్లో కానీ స్టూడెంట్ లైఫ్లో కానీ తర్వాత కెరీర్ పర్సూ చేసేటప్పుడు కానీ. సో నాకు వీళ్ళందరూ తెలుసండి, ఈ బస్తీలలో ఉండేవాళ్ళు చాలామంది, వాళ్ళతోటే ఉన్నాను నేను ఇప్పుడు కూడా. నా వైఫ్ షీఈ్ ఫ్రమ్ దేర్. సో నాకు రీసెర్చ్ చేయాల్సిన అవసరం పడలేదు. సో అదంతా ఉపయోగపడింది, నేనున్న నా లైఫ్ అంతా ఉపయోగపడింది. నేను చూసిన మనుషులందరినీ తెర మీద వేరే యాక్టర్స్ త్రూ చూపించగలిగాను. నెక్స్ట్ ఈ మూవీ అంటే మీరే ఓన్ ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతోనే మొదలుపెట్టారా, లేదంటే వేరే వాళ్ళకన్నా చెప్పి తప్పని పరిస్థితుల్లో మీరు చేయాల్సి వచ్చిందా? చెప్పలేదు సార్ ఎవరికి, ఎందుకంటే బేసిక్గా నేను ఆర్కిటెక్ట్ని. సో సినిమా అనేది నాకు 2020 నుంచి
చేయాలనుకున్నాను నేను. సో నేను ఆర్కిటెక్ట్ నుంచి సడన్ షిఫ్ట్లో ఎవరైనా ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనే దాన్ని సో నేనే తీసుకున్నాను ఆ కాల్. రమణారెడ్డి గారు అక్కడ 20 years బ్యాక్ అనుకుంటా ది అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్ అని మూవీస్ వచ్చినాయి. అయితే ఇప్పుడు దానికి ఇప్పుడు ఈ మీరు చూపిస్తున్న కంటెంట్ చూడగానే మాకు అదే గుర్తొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ సలీం ఫేక్ ఉంటాడు కదా, మనోజ్ని చూస్తే ఆయన కొద్దిగా అలా కనిపిస్తున్నాడు. హౌ మచ్ డిఫరెన్స్ అప్పుడు కంటెంట్కి ఇప్పుడు కంటెంట్కి ఏమైనా డిఫరెన్స్ టుడే వస్తున్నారా, లేకపోతే మళ్ళీ ఏమన్నా సేమ్ అదే టైప్ ఆఫ్ కంటెంట్ లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ మూవీని? అంటే యా వీఆర్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ అంగ్రేజ్ ఫిలిం, నో డౌట్. మేము చాలా రిపీటెడ్ వాచ్ ఉంటుండే దానికి. ఈ సినిమా కంప్లీట్లీ అంటే దాంతో కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్పాను, కానీ అందులో ఎంత ఫన్ ఉందో ఇందులో ఈ సినిమాలో కూడా అంతే ఫన్ ఉంది. బట్ ఈయనక ప్రాపర్ తెలుగు సినిమా ఆడియన్స్ లాగా దీన్ని పరిచయం చూడొచ్చండి. అంగ్రేజ్ని దీన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. దట్ వాజ్ అన్ ఎపిక్ అండ్ దిస్ విల్ బీ ఏ డిఫరెంట్ ఫిలిం. యా సార్ రమణారెడ్డి గారు, సార్ సార్ ఇందాక నుంచి హైదరాబాద్ బిర్యానీ, అమీర్లో కంటే హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ ఛాయ్ అంటారు. ఏంటి అమీర్పేట బిర్యానీ ఏంటి, హైదరాబాద్ బిర్యానీ ఏంటి? ఇలా బిర్యానీ అమ్ముతారా, లేకపోతే బిర్యానీ స్టాల్ పెడతారా, ఏమన్నా ఉందా కథలో? ఇంకా చాలా అప్డేట్స్ వస్తాయి సార్. మీరు ఇప్పుడు అన్నట్టు చేస్తే మా సినిమా బయట పెట్టాల్సి వస్తుంది. ఏంటి సార్ అది చెప్పండి. ఉంటుంది సార్. బిర్యానీ ఈజ్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ క్రికెట్, ఫైట్స్, చాలా ఉందండి. లవ్ స్టోరీ కూడా ఉంది. సో బిర్యానీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఏ పార్ట్ ఆఫ్ ఉంటుంది? ఛాయ్ ఉంటుంది, బిర్యానీ ఉంటుంది, ఏ పార్ట్లో ఉంటుంది చెప్పండి ఒకసారి. ఛానల్ ఇంకే ఉన్నాయి, ఏం పార్ట్? బిర్యానీ కదా సార్? సార్ ట్రైలర్లో మీకు చాలా మెటీరియల్ ఇస్తాము. ఇప్పుడు మీరు నన్ను అడిగి ఇబ్బంది పెట్టొద్దు. బిర్యానీ మాత్రం ఉంది, గ్యారంటీగా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. యా థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, హైదరాబాద్ అంటే కంప్లీట్గా ఆల్ రిలీజియన్స్ ఉంటారు. యా సో మీ మూవీలో ఆల్ రిలీజియన్స్ రిలేటెడ్ చూపించబోతున్నారా, లేదా పర్టికులర్గా ఏదో ఒక రిలీజియన్ గురించి మాత్రమే చూపించాలనుకుంటున్నారా? అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నాన్ హైదరాబాదీ పీపుల్ ఎంతవరకు మీ సినిమాకి కనెక్ట్ అవుతారు? హైదరాబాద్లో ఎన్ని రిలీజియన్స్ ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మా సినిమాలో ఒక బస్తీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో, ఎంతమంది ఉంటారో అంతమంది అయితే ఉన్నారండి. సో బయట ఏరియాల వాళ్ళకి కనెక్ట్ కాకపోవడం అంటే అదే చెప్తున్నా, 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కూడా ఉంటున్నారు ఇక్కడ. సో దే విల్ ఆల్సో ఎంజాయ్ ద ఫిలిం బికాజ్ ఇట్ ఈస్ ద రియల్ ఫిలిం. ఇక్కడ జరుగుతున్న కథను చూపించాం మనం. హైదరాబాద్తో ఏమాత్రం కనెక్షన్ ఉన్నా కూడా దే విల్ ఎంజాయ్ ద ఎంటైర్ ఫిలిం అండి. సార్ ఎక్కడ సార్ ఇప్పుడు కాకినాడలో చేసినట్టు చేస్తేనే బయట ప్రపంచం అంతా తింటుంది. హైదరాబాద్ సినిమాని హైదరాబాద్లో చూపిస్తేనే ప్రపంచం అందరికి నచ్చుతుంది. ఇంకా ప్రతి చోటవే చూపించేస్తే అది హైదరాబాద్ సినిమా కాదు, అదంత రీచ్ ఉండదు. అది మా నమ్మకం. డైరెక్టర్ గారు, బలగంలో అంటే కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనకూడదేమో, నల్లిబొక్క గురించి ఇష్యూ వస్తుంది బలగం మూవీలో. బలగంలోనండి. ఓకే. ఇందులో అలాగే ఏమైనా బిర్యానీ కూడా ఒక రకంగా కాన్ఫ్లిక్ట్ కింద? కాన్ఫ్లిక్ట్ సార్ అది ఇంటర్వెల్లో ఉంటుందండి, మీరు ఎప్పుడు చూడొచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నేను చెప్పలేను కదా బయటికి. సార్ ఇది కంప్లీట్ రియలిస్టిక్ లొకేషన్స్లో తీస్తూ ఉంటారు ఇలాంటి సినిమాలు. సో ఆ ఎస్థెటిక్నెస్ని కానీ లేకపోతే మనకి ఆ వైబ్ రావాలంటే ఒక సెట్ ప్రాపర్టీస్లో తీసిన దానికన్నా ఆన్ రోడ్స్ కానీ లేకపోతే కంప్లీట్ రియల్ క్రౌడ్ మధ్యలో తీస్తే బాగుంటుంది. ఏంటి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా లైక్ వైల్ షూటింగ్? అస్సలు లేదండి, ఛాలెంజ్ ఎక్కడా రాలేదు. ఎందుకంటే మాకు బాగా తెలిసిన వాళ్ళ మధ్యలో తీసాము, వాళ్ళ ఇళ్లలో తీసాము. సో ఇట్ వాజ్ ప్యూర్ కోఆపరేషన్ ఫ్రమ్ దెమ్. 100% థ్యాంక్స్ టు లంగరోజ్ పీపుల్. యా సార్ ఓటీటీ డీల్స్ ఏంటి సార్? ఎనీ అప్రోచెస్ ఫ్రమ్? లేదండి, చెప్తాను తొందరగా. యా యా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో బిర్యానీ గురించి క్యూరియాసిటీ మాత్రం అందరికీ పెరిగిపోయింది. సో బిర్యానీ ఈజ్ అ మేజర్ క్యారెక్టర్ ఇన్ అవర్ సినిమా. సో ఆ సినిమాలో బిర్యానీ ఏ క్యారెక్టర్ ప్లే చేసింది తెలుసుకోవాలి అంటే స్పిరిట్ మీడియా ద్వారా రిలీజ్ అవుతున్న అమీర్ లోగ్ సినిమాని థియేటర్స్లో చూసేయాల్సిందే 21 ఆగస్ట్.